కదా. సో చిల్డ్రన్ ఈరోజు నేను మీకు తెలుగు వాచకం బుక్ నంబర్ 3 చిల్డ్రన్ బుక్ నంబర్ 3 నుంచి లెసన్ చెప్తాను చిల్డ్రన్. సో ఓపెన్ చేయండి, ఎవరి బుక్స్ వాళ్ళే ఓపెన్ చేయండి చిల్డ్రన్. సో చిల్డ్రన్ ఆల్రెడీ మనము సంక్రాంతి గేయం లెసన్ కంప్లీట్ చేసుకున్నాము, ప్లస్ నోట్స్ కూడా అయిపోయింది కదా చిల్డ్రన్. సో చిల్డ్రన్ ఈరోజు మనం 16th లెసన్ వ్యాకరణం. చిల్డ్రన్ వ్యాకరణం ఏంటో నేను మీకు చదివిస్తాను ప్లస్ రాపిస్తాను చిల్డ్రన్. చూడండి 16th చిల్డ్రన్ వ్యాకరణం. సో వ్యాకరణం అంటే ఏంటి చిల్డ్రన్? ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలా, ఎక్కడ క్వశ్చన్ మార్క్ వేయాలా, ఎక్కడ కంజంక్షన్ మార్క్ వేయాలా, ఓకే చిల్డ్రన్, అవంతా ఈరోజు మనం నేర్చుకుందాము. సో చిల్డ్రన్ భాష చాలా ముఖ్యమైనది. చిల్డ్రన్ భాష చాలా ముఖ్యమైనది. మాట్లాడడానికి వ్రాయడానికి భాష ప్రధానమైన సాధనం. చిల్డ్రన్ మాట్లాడడానికి ప్లస్ రాయడానికి భాష ప్రధానమైన సాధనం చిల్డ్రన్. ఈ భాషలో తప్పులు ఒప్పులు తయారు చేస్తున్నదే వ్యాకరణం. ఈ భాషలో తప్పులు ఒప్పులు తయారు చేస్తున్నదే ఏంటి చిల్డ్రన్? వ్యాకరణం. ఇందులో ఎన్నో విభాగాలు ఉన్నాయి. మనం ఈ తరగతిలో ఈ క్రింద అంశాలను చదువుకుందాం. చిల్డ్రన్ మనం ఈ తరగతిలో ఏం చేద్దాం చిల్డ్రన్? అంశాలు చదువుకుందాము. అవి విరామ చిహ్నాలు ప్లస్ భాష భాగాలు. సో ఫస్ట్ వన్ ఏంటి చిల్డ్రన్? విరామ చిహ్నాలు. సో ఫస్ట్ వన్ బిందువు. చిల్డ్రన్ ఫస్ట్ వన్ ఏంటి? బిందువు. చిల్డ్రన్ బిందువు అంటే ఏంటి చిల్డ్రన్? ఒక చుక్క. బిందువు అంటే ఒక చుక్క. దీన్ని ఏమంటారు చిల్డ్రన్? ఇంగ్లీష్ లో ఫుల్ స్టాప్ అంటారు. ఏమంటారు? ఫుల్ స్టాప్ అంటారు. సో వాక్యం పూర్తి అయిన పిమ్మటే ఈ గుర్తును వాడాలి. చిల్డ్రన్ మనం ఏదైనా సెంటెన్స్ రాస్తాం కదా చిల్డ్రన్, సో దాని తర్వాత మనం ఒక ఫుల్ స్టాప్ పెడతాము. ఈ గుర్తును చుక్క లేక బిందువుని అంటారు. దీన్ని చిల్డ్రన్ బిందువు లేకపోతే చుక్క కూడా అంటారు. దీనిగా ఆంగ్లంలో ఫుల్ స్టాప్ అని అంటారు. ఇంగ్లీష్ లో ఏమంటారు చిల్డ్రన్? ఈ చుక్కని ఫుల్ స్టాప్ అంటారు. ఏమంటారు చిల్డ్రన్? ఫుల్ స్టాప్. చిల్డ్రన్ ఫుల్ స్టాప్ అంటారు. సో ఉదాహరణ రాముడు తండ్రి మాట విన్నాడు. సో చిల్డ్రన్ చూడండి ఇక్కడ మనం ఏం రాస్తాము? ఫస్ట్ వన్ రాముడు తండ్రి మాట విన్నాడు. సో చిల్డ్రన్ విన్నాడు ఒక సెంటెన్సెస్ కంప్లీట్ అయిపోయింది చిల్డ్రన్. అయిపోతే మనం ఏం చేయాలి చిల్డ్రన్? ఇక్కడ చుక్క లేకపోతే ఇట్లా బిందువు ఫుల్ స్టాప్ పెట్టాలా. రాముడు తండ్రి మాట విన్నాడు, సెంటెన్సెస్ కంప్లీటెడ్. సో మనం ఇక్కడ ఒక చుక్క పెట్టాలా, ఫుల్ స్టాప్ పెట్టాలా. సో తర్వాత అడవికి వెళ్ళాడు. సో చిల్డ్రన్ ఇక్కడ కూడా ఇది కూడా సెంటెన్సెస్ అయిపోయింది. అడవికి వెళ్ళాడు, పోయి వెళ్ళిపోయినాడు. సో ఇక్కడ కూడా ఒక ఫుల్ స్టాప్. సెంటెన్సెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలా. ఇంకొకటి చూడండి చిల్డ్రన్, సీత పాట నేర్చుకున్నది. సో సెంటెన్సెస్ కంప్లీటెడ్ చిల్డ్రన్. ఇక్కడ సీత పాట నేర్చుకున్నది, సెంటెన్సెస్ కంప్లీటెడ్. సో ఇక్కడ ఒక ఫుల్ స్టాప్. తర్వాత పాటలు పాడింది.
ఎస్ పాటలు పాడింది. ఇక్కడ కూడా సెంటెన్సెస్ కంప్లీటెడ్. సో ఇది ఫుల్ స్టాప్. చుక్క. రాముడు తండ్రి మాట విన్నాడు. ఫుల్ స్టాప్. అడవికి వెళ్ళాడు. ఫుల్ స్టాప్. సీత పాట నేర్చుకుంది. ఫుల్ స్టాప్. పాట పాడింది. ఫుల్ స్టాప్. సెంటెన్సెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ స్టాప్ పెడతాము చిల్డ్రన్. ఓకే, అర్థమైంది కదా? సో నెక్స్ట్ చూడండి చిల్డ్రన్, బిందువు తర్వాత నెక్స్ట్ సో నెక్స్ట్ ఏంటి చిల్డ్రన్? కామా. సెకండ్ వన్ కామా. yes children. సో వాక్యాన్ని మొదలు కొద్దిగా ఆపి తర్వాత పూర్తించాలంటే మధ్యలో వాక్యాలు ఆపిన తర్వాత ఈ గుర్తుని ఉంచాలి. అనగా వాక్యం మొదలు ఈ గుర్తు ఉంటే అక్కడ కొంచెం ఆపి చదవాలి. yes children. సెంటెన్సెస్ మనం చదివే ముందు కొంచెం సేపు ఆగి కామా పెట్టిన తర్వాత మళ్ళీ సెంటెన్సెస్ చదివినాక మళ్ళీ కామా పెట్టేసి చదువుకుంటా పోతూ మధ్య మధ్యలో కామా పెడితే అది కామా అని చెప్తాము. ఎగ్జాంపుల్, వాక్యాన్ని మొదలు కొద్దిగా ఆపి, మనం ఏదైనా వాక్యం చదువుతాం కదా చిల్డ్రన్, అది ఆపేసి కామా చదివేసి తర్వాత పూర్చినంటే మధ్యలో వాక్యాన్ని అప్పని తర్వాత ఈ గుర్తుని ఉంచాలి. అనగా వాక్యం మొదలు ఈ గుర్తు ఉంటే అక్కడ కొంచెం ఆపి చదవాలా. yes children, ఉంచాలి. అనగా వాక్యం మధ్యలో చూడండి, సెంటెన్సెస్ మధ్యలో మనం ఏం చేయాలా? కామ గుర్తుని పెట్టుకుంటా చదువుకోవాలా. అక్కడ కొంచెం ఆపి చదవాలా. ఎగ్జాంపుల్ చూడండి చిల్డ్రన్. ఫస్ట్ వన్, రాముడు తండ్రి మాట విని. yes children, రాముడు తండ్రి మాట విని. సో ఇక్కడ ఏమొస్తుంది చిల్డ్రన్? కామా. సో అడవికి వెళ్ళాడు. సో లాస్ట్ కి ఏమొస్తుంది చిల్డ్రన్? ఫుల్ స్టాప్. కామా మిడిల్ లో వస్తుంది చిల్డ్రన్, లాస్ట్ లో ఎప్పుడు కామా రాదు. సో ఇంకొకటి, సీత పాట నేర్చుకొని. yes ఫస్ట్ దాంట్లో మనం ఏం రాష్ట్రం? నేర్చుకున్నది. సో ఫుల్ స్టాప్. ఇక్కడ నేర్చుకొని కామా పాడింది. yes ఇక్కడ ఏంటి చిల్డ్రన్? సీత పాట నేర్చుకొని కామా పాడింది. సో ఇక్కడ ఫుల్ స్టాప్. చూడండి చిల్డ్రన్, మధ్య సెంటెన్స్ రాసిన మధ్యలో కామా. మాట విని కామా అడవికి వెళ్ళాడు. సీత పాట నేర్చుకొని కామా పాడింది. సో మధ్యలో చిల్డ్రన్ ఎక్కడో ఆగిపోతుంది, అక్కడ కామా రాయాలా. ఆ పని కంప్లీట్ కాకముందే కామని పెట్టాలా. కంప్లీట్ పని అయిపోతే ఫుల్ స్టాప్ ని పెట్టాలా. yes children. third one, ప్రశ్న అర్థకం. ప్రశ్న అర్థకం అంటే ఏంటి చిల్డ్రన్? క్వశ్చన్ మార్క్. సో ఏదైనా విషయాన్ని గురించి ప్రశ్నించే సమయంలో ప్రశ్నార్థక చిహ్నమైన గుర్తుని క్వశ్చన్ మార్క్ ను వాడతారు. దీన్ని ప్రశ్నార్థకం అని అంటారు. మనం ఏదైనా క్వశ్చన్ వేస్తాం కదా చిల్డ్రన్, దాని లాస్ట్ కి మనం క్వశ్చన్ మార్క్ పెడతాము. తెలుసు కదా చిల్డ్రన్ మీకు? సో చూడండి ఇక్కడ ఫస్ట్ వన్,
నీవు ఊరికి వెళ్ళావా సో ఇది క్వశ్చన్ సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ సెకండ్ వన్ మీరు ఎక్కడికి వెళ్ళారు సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఏదైనా క్వశ్చన్ అడిగితే దాని పక్కన క్వశ్చన్ మార్క్ ని పెడతాము సో ఎగ్జాంపుల్ నువ్వు ఊరికి వెళ్ళావా క్వశ్చన్ మార్క్ మీరు ఎక్కడికి వెళ్ళారు క్వశ్చన్ మార్క్ అర్థమైంది కదా చిల్డ్రన్ దీన్ని ప్రశ్నార్థకం అంటారు సో నెక్స్ట్ చూడండి చిల్డ్రన్ సో ఫోర్త్ వన్ అశరచయదకం yes children so వ్యాకరణంలో ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఉంటే అప్పుడు ఈ గుర్తుని వాడతారు దీనిని అశ్చార్థకం అని అంటారు yes children వ్యాకరణంలో ఆశ్చర్యం కలిగించే విషయం ఉంటే అప్పుడు ఈ గుర్తు వాడతారు మామిడి పండు ఎంతో తీయగా ఉందో అప్పుడు ఏమంటాం చిల్డ్రన్ ఆశ్చర్యకం మాట్లాడు కంజంక్షన్ మార్క్ yes children so first one మామిడి పండు ఎంతో తీయగా ఉందో సో చూడండి మనం ఇక్కడ ఏం పెట్టాలా yes ఆశ్చర్యకరం సో సెకండ్ వన్ రాముడు ఎంతో బలవంతుడు సో ఇక్కడ ఏం పెట్టాలా చూడండి మనం కంజంక్షన్ మార్క్ yes ఇట్లా చూడండి ఆశ్చర్యార్థకం సో ఆశ్చర్యార్థకం ఎట్లా పెట్టాలి చిల్డ్రన్ మామిడి పండు ఎంతో తీయగా ఉందో yes కంజంక్షన్ మార్క్ రాముడు ఎంతో బలవంతుడు సో ఇక్కడ కూడా మనం ఆశ్చర్యార్థకం మార్క్ పెట్టినాము అర్థమవుతుంది కదా చిల్డ్రన్ yes సో నెక్స్ట్ చూడండి చిల్డ్రన్ సో ఈరోజు మనం విరామ చిహ్నాలను నేర్చుకున్నాము విరామ చిహ్నాలను మనం ఈరోజు బిందువు కామా ప్రశ్నార్థకం అండ్ ఆశ్చర్యార్థకం నేర్చుకున్నాము సో నెక్స్ట్ చూడండి చిల్డ్రన్ భాష భాగాలు నెక్స్ట్ బిట్ ఏంటి చిల్డ్రన్ భాష భాగాలు సో భాష భాగాలు మొత్తం 5 భాష భాగాలు ఎన్ని చిల్డ్రన్ మొత్తం టోటల్ 5 సో 5 భాష భాగాలు ఫస్ట్ వన్ నామవాచకం సర్వనామం క్రియ విశేషణం అవయవం సో మొత్తం ఎన్ని చిల్డ్రన్ 5 భాష భాగాలు సో ఫస్ట్ వన్ ఏంటి చిల్డ్రన్ నామవాచకం ఫస్ట్ సో చూడండి నామవాచకం పేర్లను తెలిపే పదాలను నామవాచకాలు అంటారు ఎస్ పేర్లను తెలిపే దాన్ని ఏమంటారు చూడండి నామవాచకాలు అని అంటారు వ్యక్తి ఊరు జంతువు వస్తువు ప్రదేశం మొదలైన వాటిని తెలిపే నామవాచకమును అంటారు ఎస్ పేర్లు ఏది వస్తాయో దాన్ని మనం నామవాచకం అంటారు ఎగ్జాంపుల్ బర్డ్స్ విలేజెస్ యానిమల్స్ థింగ్స్ ఇవన్నీ ఏంటి చిల్డ్రన్ నామవాచకాలు ఎస్ నామవాచకాలు ఏదైనా
నేమ్ వచ్చేవాడిని మనం నామవాచకం అంటారు. ఉదాహరణ ఏంటి చూడండి చిల్డ్రన్. రాముడు నేమ్ నామవాచకం, ఇది పేరు కదా చిల్డ్రన్ రాముడు. సెకండ్ వన్ ఇది వ్యక్తి పేరు, ఇది రాముడు వ్యక్తి పేరు. పులి ఏంటి చిల్డ్రన్, ఇది జంతువు పేరు. ఎస్ చిల్డ్రన్. నెక్స్ట్ విజయవాడ. సో ఇది ఏంటి చిల్డ్రన్, ఊరి పేరు, ఊరి పేరు విజయవాడ ఊరి పేరు. సో సరస్సు ప్రదేశం పేరు. నెక్స్ట్ చిలుక, పక్షి పేరు. సో కూర్చి వస్తువు పేరు. ఇవన్నీ ఏంటి చిల్డ్రన్, నామవాచకులు, ఇవన్నీ పేర్లు. సో ఇది ఏంటి చిల్డ్రన్, నామవాచకం. రాముడు వ్యక్తి పేరు, పులి జంతువు పేరు, విజయవాడ ఊరి పేరు, సరస్సు ప్రదేశ పేరు, చిలుక పక్షి పేరు, కూర్చి వస్తువు పేరు. ఇవన్నీ ఏంటి చిల్డ్రన్, నేమ్. సో దిస్ ఇస్ వాట్ చిల్డ్రన్, నామవాచకము. ఇదేంటి చిల్డ్రన్, నామవాచకము. చూడండి చిల్డ్రన్, అబ్జర్వ్ చేయండి నీట్గా. ఎస్, నామవాచకాల ఉదాహరణ రాముడు వ్యక్తి పేరు, పులి జంతువు పేరు, విజయవాడ ఊరి పేరు, సరస్సు ప్రదేశం పేరు, చిలుక పక్షి పేరు, కూర్చి వస్తువు పేరు. ఇవన్నీ ఏంటి చిల్డ్రన్, నామవాచకము. ఎస్ చిల్డ్రన్. నెక్స్ట్ చూడండి ఏంటి చిల్డ్రన్, సర్వనామము. ఎస్ చిల్డ్రన్. నెక్స్ట్ సర్వనామం. సర్వనామం. సర్వనామం ఏంటి, నామవాచకానికి బదులుగా ఉపయోగించే పదాలను సర్వనామం అంటారు. నామవాచకానికి పేరుగా బదులు వచ్చే వస్తువులని ఏమంటాము చిల్డ్రన్, నామవాచకము అంటాము. ఉదాహరణ నానయ్య మహాకవి, ఆయన గొప్ప పండితుడు. నానయ్య అంటే నామవాచకం చిల్డ్రన్. సో మధ్యలో వచ్చింది ఏంటి, ఆయన, పేరుకు బదులుగా వచ్చింది ఆయన. సో అది ఏంటి చిల్డ్రన్, సర్వనామం. సో ఉదాహరణ ఏంటి చిల్డ్రన్ చూడండి, నానయ్య మహాకవి. సో ఇది ఏంటి చిల్డ్రన్, ఇది పేరు, నానయ్య పేరు. సో దీనికి బదులుగా వచ్చేది చిల్డ్రన్ ఆయన. సో ఆయన వచ్చింది ఇక్కడ సర్వనామం. సో పేరుగా బదులుగా వచ్చింది పదాలను సర్వనామం అంటారు. ఆయన గొప్ప పండితుడు. yes ఇది నేమ్, ఇక్కడ ఇది సర్వనామం. నాన్నయ్య మహాకవి పేరు వచ్చేసింది. సో దీనికి బదులుగా వచ్చింది ఆయన, ఆయన గొప్ప పండితుడు. సో పేరుకు బదులుగా వచ్చే వస్తువులను ఏమంటారు చిల్డ్రన్, సర్వనామం అంటారు. గాంధీ జాతిపిత, అతడు గొప్ప నాయకుడు. గాంధీ జాతిపిత, గాంధీ పేరు, సో నామవాచకం. సో అతడు పేరుకు బదులుగా వచ్చింది అతడు, ఇక్కడ సర్వనామం. సో అతడు ఇక్కడ ఏమైంది చిల్డ్రన్, సర్వనామం. సర్వనామం అతడు ఇక్కడ సర్వనామం చిల్డ్రన్. ఓకే. సో చిల్డ్రన్ ఇక్కడ చూడండి, వీటిలో ఆయన అతడు అనే ప్రధాన, నానయ్య గాంధీ అనే
నామవాచకాలు బదులుగా ఉపయోగించి జరిగింది అందువల్ల ఆయన అతడు అన్నవి సర్వనామాలు. ఎస్ వీటిలో ఆయన అతడు రెండు వచ్చినాయి చిల్డ్రన్ అనే పదాలు. నాన్నయ్య నాన్నయ్య గాంధీ అనే ఏంటి చిల్డ్రన్ ఇవి నాన్నయ్య ప్లస్ గాంధీ ఏంటి ఇవి నామవాచకాలు. నాన్నయ్య గాంధీ పేర్లు సో నామవాచకాలు. సో దాంట్లో ఉపయోగించింది ఏంటి చిల్డ్రన్ అతడు ఆయన ఇవన్నీ ఏంటి చిల్డ్రన్ సర్వనామం. పేరుగా బదులుగా వచ్చేదాన్ని సర్వనామం అంటాము. సో ఎగ్జాంపుల్ చూడండి చిల్డ్రన్ ఇంకా కొన్ని. సో చిల్డ్రన్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చిల్డ్రన్. వాడు ఎస్ నెక్స్ట్ వీడు నెక్స్ట్ ఆమె నెక్స్ట్ వారు ఇంకా మీరు నేను నెక్స్ట్ మేము. ఎస్ చిల్డ్రన్ ఇవన్నీ ఏంటి చిల్డ్రన్ సర్వనామం. సో దీంట్లో మనం ఏం చేస్తున్నాం వాడు వీడు ఆమె వారు మీరు నేను మేము ఇవన్నీ సర్వనామం. మనం దీనికి పేరులో మధ్యలో వీటిని మనం ఉపయోగిస్తాం. సో ఇవి ఏంటి చిల్డ్రన్ సర్వనామం. అర్థమైంది కదా చిల్డ్రన్. సో నెక్స్ట్ చూడండి చిల్డ్రన్ క్రియ. Yes children, third one kriya. క్రియ పనిని తెలియజేసే పదాన్ని క్రియ అంటారు. yes children పనిని తెలియజేసే వాణిని క్రియ అంటారు. వచ్చాడు తెచ్చాడు చదివాడు తిన్నాడు వెళ్తున్నాడు మొదలైనవి ఇవన్నీ ఏంటి చిల్డ్రన్ క్రియ. పనులను తెలియజేసే వస్తువుని క్రియ అంటారు. సో వచ్చాడు ఇది కూడా ఒక పని చిల్డ్రన్. సో తెచ్చాడు పని. నెక్స్ట్ చదివాడు తిన్నాడు. సో వెళ్తున్నాడు. మొదలైనవి ఇవన్నీ ఏంటి చిల్డ్రన్ పని చేస్తున్నారు వీళ్ళు. వచ్చాడు కూడా ఒక పని తెచ్చాడు కూడా ఒక పని చదివాడు కూడా ఒక పని తిన్నాడు కూడా ఒక పని వెళ్తున్నాడు కూడా ఒక పని. పనిని చేసే బట్టిని క్రియ అంటారు. ఏ చిల్డ్రన్ పనిని తెలియజేసే వాణిని క్రియ అంటారు. సో ఇవన్నీ ఏంటి చిల్డ్రన్ వచ్చాడు తెచ్చాడు చదివాడు తిన్నాడు వెళ్తున్నాడు ఇవన్నీ పనులు. సో ఇది ఏంటి చిల్డ్రన్ క్రియ. ఎగ్జాంపుల్ చూడండి చిల్డ్రన్. రాముడు బడికి వెళ్ళాడు. ఇది కూడా ఒక పని చిల్డ్రన్. వెళ్ళాడు ఇక్కడ క్రియ. రాముడు పేరు. ఓకే చిల్డ్రన్. సో ఇక్కడ ఏంటి వెళ్ళాడు క్రియ. ఇందులో వెళ్ళాడు అనేది క్రియాపదము. చిల్డ్రన్ దీంట్లో వెళ్ళాడు అనేది క్రియాపదం. పనిలు చిల్డ్రన్ ఏదైనా పనిని తెలియజేసే వాటిని క్రియ అంటారు. సో ఎగ్జాంపుల్ వచ్చాడు తెచ్చాడు చదివాడు తిన్నాడు వెళ్ళినాడు ఇవన్నీ పనులు. సో రాముడు బడికి వెళ్ళాడు. సో వెళ్ళాడు అనేది ఇక్కడ క్రియాపదము. అర్థమైంది చిల్డ్రన్. ఎస్ సో నెక్స్ట్ చూడండి చిల్డ్రన్. ఫోర్త్ వన్ yes
నామవాచకం యొక్క గుణాలను తెలియజేసే పదాలను విశేషణాన్ని అంటారు. చిల్డ్రన్, నామవాచకం యొక్క గుణాలను తెలియజేసే వాటిని ఏమంటారు చిల్డ్రన్? విశేషణం అంటారు. ఉదాహరణ, తెల్లని ఆవు, నల్లని కాకి, ఎర్రని కారం. ఈ పై వాక్యాల్లో తెల్లని, నల్లని, ఎర్రని అని నామవాచకాలు గుణాన్ని తెలిపే అందువల్లనే అవి విశేషాలు. సో చిల్డ్రన్ చూడండి, ఉదాహరణ ఫస్ట్ వన్, తెల్లని ఆవు, సో నల్లని కాకి. థర్డ్ వన్, ఎర్రని కారం. ఎస్ చిల్డ్రన్, ఇది ఏంటి చిల్డ్రన్? తెల్లని ఆవు, నల్లని కాకి, ఎర్రని గుర్రం. సో ఈ వాక్యాల్లో తెల్లని, నల్లని, ఎర్రని అనేవి నామవాచకాలు గుణాలను తెలుపుతాయి, అందువల్ల అవి విశేషాలు. ఎస్, తెల్లని ఆవు, ఆవుని చూపిస్తుంది చిల్డ్రన్. తెల్ల ఆవు, ఆవు ఒక పేరు, సో తెల్లని ఆవు. కాకి ఒక పేరు, కారం. సో ఇవి గుణాలను చూపిస్తుంది. సో అందుకని నామవాచక గుణాలను చూపించడానికి ఏమంటారు? విశేషణాలు అంటారు. సో ఆవు ఇక్కడ పేరు, నామవాచకము. ఆవుని గుణాన్ని చూపిస్తుంది, తెల్లని. సో ఇవి రెండు ఏంటి చిల్డ్రన్? విశేషణం. నామవాచకాన్ని గుణాలను చూపించడానికి విశేషణం అంటారు. ఎగ్జాంపుల్, తెల్లని కాకి, కాకి నామవాచకం. నల్లని ఏంటి చిల్డ్రన్? ఇక్కడ విశేషణం. సో కాకిని గుణం చూపిస్తుంది, నల్లకి. సో కాకి నల్లని. సో ఇది ఏంటి చిల్డ్రన్? విశేషణం. నామవాచకం గుణాలను చూపించేదాన్ని విశేషణం అంటారు. కారం, ఎర్రని, ఎర్రని కారం. సో కారం ఇక్కడ నామవాచకం. సో విశేషణం ఏం చేస్తుంది? కారంకి పేరు, నేమిని గుణం చూపిస్తుంది. సో ఇది ఏమైపోయింది చిల్డ్రన్? ఇది విశేషణం అయిపోయింది. నామవాచకం గుణాలను చూపించే దానిని విశేషణం అంటారు. ఎగ్జాంపుల్, తెల్లని ఆవు, నల్లని కాకి, ఎర్రని కారం. అర్థమైంది కదా చిల్డ్రన్? సో చూడండి చిల్డ్రన్, లాస్ట్ బిట్, ఫిఫ్త్ బిట్, అవయం. అవయం. సో ఏంటి చిల్డ్రన్? అవయం లింగ, వచన, విభక్తులు లేని పదాలను అవయాలు అంటారు. లింగలను, వచనను, విభక్తులని తెలియజేసే లేని పదాలను అవయము అంటారు. ఉదాహరణ, అక్కడ, ఇక్కడ మొదలైన వాటిని అవయాలు అంటారు. అక్కడ, ఇక్కడ. అక్కడ, ఇక్కడ దీన్ని ఏమంటారు చిల్డ్రన్? అవయాలు, అవయం అంటారు. అర్థమైతే? లింగులను, వచనలను, విభక్తులు లేని పదాలను అవయాని అని అంటారు. అక్కడ, ఇక్కడ. అర్థమైంది కదా చిల్డ్రన్? సో ఈరోజు మనం నామవాచకం, సర్వనామం, క్రియా విశేషణం, అవయం నేర్చుకున్నాము. సో నేను మీకు ఇప్పుడు హోంవర్క్ ఇస్తాను చిల్డ్రన్. సాక్షి, ఎస్ చిల్డ్రన్, మీరు ఇప్పుడు ఏం రాశారంటే భాష భాగాలు అన్నీ రాయాలి చిల్డ్రన్. ఓకే, భాష భాగాలు మీ క్లాస్ వర్క్ బుక్ లో రాయాలి చిల్డ్రన్. మీరు వన్ టైం ఇన్ యువర్ క్లాస్ వర్క్ బుక్. భాష భాగాలు అంటే నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవయం. ఈ 5 బిట్స్ వన్ టైం మీరు మీ క్లాస్ వర్క్ బుక్ లో రాయాలా, ప్లస్ చదవాలా చిల్డ్రన్. ఓకే, అర్థమైంది కదా? సో హోంవర్క్ అయిపోయిన తర్వాత చిల్డ్రన్ హోంవర్క్ ది ఫోటోస్ వేసేసి myschool@gmail.com లో సేవ్ చేయండి చిల్డ్రన్. ఈమెయిల్ ఐడి myschool.myhomework
@gmail.com కి మీ హోంవర్క్ మీరు నాకు సెండ్ చేయండి. నేను మీ హోంవర్క్ చెక్ చేస్తాను చిల్డ్రన్. అండర్స్టూడ్ చిల్డ్రన్? ఓకే చిల్డ్రన్, బాయ్, టేక్ కేర్.